సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు మన కోసం కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. ఏడాదిలో 365 రోజులు ఉంటే 400కు పైగా పండుగలు తిరుమలలో జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న క్షేత్రం ఇది. ఇక స్వామివారి ప్రసాదం అంటే లడ్డూనే గుర్తుకు వస్తుంది. తిరుమల లడ్డూ తెలియని వారు ఉండరు. అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ భక్తులకు అందులో ఉండేది, దొరికేది లడ్డూ మాత్రమే. అసలు ఇది ప్రసాదంగా ఎలా ప్రారంభమైంది అన్న దారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సమవాయి తిరుమల ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తిని కానుకగా సమర్పించుకుంది. ఈ విగ్రహం పంచబేరాల్లో ఒకటిగా ఉంది. పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు. అప్పట్లో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అనంతరం శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం పెరిగింది. అనంతరం స్వామివారికి సమర్పించే నైవేద్యానికి రెండవ దేవరాయల కాలంలో అమాత్య శేఖర మల్లన్న 3 గ్రామాలను సమర్పించాడు. వీటిపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు. మల్లన్న కాలంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టికను తయారు చేశారు. భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహర పడి, సుక్కీయం, అప్పం తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు. విజయనగర ప్రభువుల కాలంలో అవసరం అనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాలు చెబుతున్నాయి. 300 ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. 1803లో బ్రిటిషు వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పటి వరకు వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా మారింది. 1940లో మిరాషీదార్లలో ఒకరైన కళ్యాణం అయ్యంగార్ లడ్డూ ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది. తిరుమల అంటే లడ్డూ ప్రసాదం అనేంతగా పేరు వచ్చింది. మనకు మామూలుగా తెలిసిన లడ్డూలు 2 మాత్రమే. భక్తులకు దర్శనంతో పాటు ఇచ్చేది, అదనంగా కావాలి అంటే 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేది. ఇది కాకుండా రెండో రకం కళ్యాణోత్సవం లడ్డు. దీని ధర 200 రూపాయలు. ఇవే కాకుండా ఆస్థానం లడ్డు అని మరొకటి ఉంటుంది. ప్రత్యేక పర్వదినాల్లో రాష్ట్రపతి లాంటి విశిష్ట అతిథులు వచ్చిన సమయాల్లోనే వీటిని తయారు చేస్తారు. ఈ లడ్డు బరువు 750 గ్రాములు ఉంటుంది. లడ్డూలో వాడే పదార్థాలను కొలతల ప్రకారమే వినియోగిస్తారు. దీనికి ప్రత్యేకంగా దిట్టం అనేది ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు. తయారీలో శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండు ద్రాక్ష తదితర పదార్థాలైతే వినియోగిస్తారు. అంతేకాదు తిరుమల లడ్డూ ప్రసాదానికి పేటెంట్ కూడా ఉంది. 2009లో GI అంటే భౌగోళిక గుర్తింపు కూడా లభించింది.